హాయ్ అండి, వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈరోజు అయితే చామదుంపల పులుసు ప్రిపేర్ చేస్తున్నాను విత్ ఎగ్స్ అనమాట. ఫస్ట్ చామదుంపలు ఉడికించి పొట్టు తీసుకున్నా, అలానే గుడ్లు కూడా ఉడికించుకున్నా, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్లో ఒక 6 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఎగ్స్ అన్ని ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. దాంట్లోనే ఒక స్పూన్ మెంతులు వేసుకుని అవి బాగా ఫ్రై అయ్యాక ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఒక స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. నేను చెమ్మకాయలు ఉంటే గార్డెన్లో వేసేసాను అనమాట. ఈ ఫ్రై అయ్యేలోపు ఈ చామదుంపలు ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు 2.5 స్పూన్ల కారం ఈ చామదుంపలు వేసేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని ఈ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది పులుసు తీసి చిక్కగా పోసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి, మీకు ఇష్టమైతే తీపి ఎక్కువ వేసుకోండి. ఇది మరిగేటప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికిస్తే పులుసు రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే ఎగ్ స్కిప్ చేసేయండి. కంపల్సరీ ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.